जगद्गुरु पंचाचार्य महाराज की जय। पंचाचार्य महाराज की जय। पंचाचार्य महाराज की जय। ఈరోజు కర్ణాటక రాజ్యములో బసవధర్మ పీఠాధ్యక్షే మాతా మాదేవి గారు వీరశైవ ధర్మాన్ని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వీరశైవ ధర్మం వేరు, లింగాయత ధర్మం వేరు అనేటువంటి మాటలను ఈరోజు చెప్తున్నారు. లింగాయత అనేటువంటి ఒక వర్డుకు, ఒక పదానికి స్వతంత్ర ధర్మంగా ప్రకటించాలి ప్రభుత్వం అనేటువంటి ఒక ధర్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే వీరశైవ ధర్మము జగద్గురు పంచాచారుల చేత స్థాపించినటువంటిది. జగద్గురు పంచాచారులు వీరశైవ ధర్మ స్థాపకులు. శ్రీమద్ వేద వేదాంత సిద్ధాంత సకల ఆగమ శాస్త్రాల ప్రమాణములో కూడుకున్నటువంటి వీరశైవ ధర్మ శాస్త్రము. ఈ వీరశైవ ధర్మం లోపల లింగాయత అనేటువంటిది, లింగ ఆయత అంటే లింగాన్ని ధరించిన వారికి లింగాయత అని పిలుస్తారు. కానీ ఆ ఒక్క లింగాయత అనేటువంటి పదానికే స్వతంత్ర ధర్మంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరకడం చాలా తప్పుగా ఒక సందేశం సమాజానికని మేము ఈరోజు అనుకుంటున్నాం. ఎందుకంటే వీరశైవులు, బసవేశ్వరుడు వీరశైవానికి గొప్ప పనిని చేసి వీరశైవులకు అందరికీ కూడా మంచి ఒక సందేశాన్ని బసవేశ్వరులు ఇచ్చారు. ఎందుకంటే బసవేశ్వరులు మూలతః బ్రాహ్మణ కులములో జన్మించిన వారైనప్పటికీ కూడా కూడల సంఘములో ఇప్పటికీ కూడా ఉన్నటువంటి సారంగ మఠములో జాతవేద మునీశివాచార్య అనేటువంటి ఒక ఉజ్జయిని పీఠాధిపతి ఒక శాఖామఠము శివాచార్యుని చేత వారు వీరశైవ ధర్మ దీక్షా సంస్కారాన్ని స్వీకరించి వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేశారు. కానీ మాతామాదేవి గారు వీరశైవ అనేటువంటిదే లేదు, వీరశైవ అంటే సపరేట్, బసవేశ్వరుడు వీరశైవ ధర్మాన్ని స్వీకరించలేదన్నటువంటి మాట ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ మాతామాదేవి గారు ముందుగా బసవ వచనాల్లో ఇంకొకసారి పరిశీలన చేయాలి. ఎందుకంటే బసవేశ్వరుడు తన యొక్క వచనములో, అనేక వచనములో 43 మంది వచనకారులు అందరూ కూడా తమ యొక్క వచనములో 200కు పైన వీరశైవ వీరశైవ వీరశైనటువంటి పదాన్ని వారందరూ కూడా వాడారు. కనుక వీరశైవం వేరు, లింగాయతం వేరు అనేటువంటిది ఇది సమంజసం కాదు. కనుక మీరందరూ కూడా వీరశైవ ధర్ములే, లింగాయతులు వేరు కాదు, వీరశైవులు వేరు కాదు, రెండు ఒకటే. వీరశైవ ధర్మము లోపల లింగాయతులు అంటే వీరశైవ ధర్మాల్లో అదొక చిన్న పదం అనేటువంటిది. కనుక మనమందరూ కూడా వీరశైవులే, వీరశైవులు మనమంతా వందు, లింగాయతులు వేరు కాదు, వీరశైవులు వేరు కాదన్నటువంటి మాట ఈరోజు మేము తెలియజేస్తున్నాము. మాతామాదేవి గారు ఇంకా ముందైనా ఇవి రెండు ఒకటి అన్నటువంటి ప్రతిపాదన మీరు చేయాలని దీని ద్వారా మీకు తెలియజేస్తూ, అలాగే మాతామాదేవి గారి యొక్క భక్తులకు ఈ మూలకంగా హెచ్చరించేది ఏంటంటే వీరశైవులు శివారాధకులు, అలాగే వీరభద్రుణ్ణి గోత్ర పురుషునిగా పూజించేవారు. వీరశైవులకు శివునిలాగా కండ్లు మూసుకొని తపస్సు చేయడం కూడా తెలుసు. దక్ష సంహారం చేసినటువంటి వీరభద్రునిలాగా శత్రువుల వధాన్ని చేసేటటువంటిది కూడా వీరశైవులకు తెలుసు. కనుక మాతామాదేవి భక్తులకు ఈ మూలకంగా హెచ్చరించింది ఏదంటే, మీరు మా ఫోటోను గాని మా గురువును గాని కించపరిచినట్లయితే ఎక్కడైనా కనిపిస్తే దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాం. కనుక మీరు వీరశైవులను శివభావముతో చూడండి, శివునిలాగా చూడాలనుకోండి. కానీ వీరశైవులు వీరభద్ర రూపంలో చూడాలనుకుంటే అది మంచిది కాదు అనేటువంటి మాట
జగద్గురు పంచాచార్య వీరశైవ ఆగమ పాఠశాల షాద్నగర్ రంగారెడ్డి జిల్లా ఈ వేద పాఠశాల తరపున ఈ వీరశైవ ఆగమ పాఠశాల తరపున మరియు తెలంగాణ జంగమ సమాజం తరపున మీకు హెచ్చరిస్తున్నాము. ఇక ముందైనా మీరు మా గురువులను కించపరచకుండా ఉండాలని ఈ మూలకంగా మీకు హెచ్చరిస్తున్నాం. జగద్గురు పంచాచారి మహారాజుకి, పంచాచారి మహారాజుకి.